మన ప్రోగ్రామ్ 4 ఆస్పెక్ట్స్ మీద నడుస్తుంది. రైట్. డయట్ అండ్ ఫిట్నెస్ అనేది 3rd and 4th ప్లేసెస్ తీసుకుంటాయి. మొదటి 2 ప్లేసెస్లో బ్రెత్ వర్క్, స్పైన్ పాస్చర్, ఎవ్రీడే చేసే ఫిజికల్ యాక్టివిటీ, ఆల్ త్రూ ది డే చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, ఈజీగా చేయగలిగే థింగ్స్తో ఫాస్ట్ కరెక్షన్స్ జరుగుతాయి. అండ్ ఫాస్ట్గా కరెక్ట్ అవడంతో పాటుగా బ్యూటీ ఏంటంటే ఈజీగా చేసుకోగలరు కాబట్టి దే విల్ బీ ఏబుల్ టు సస్టైన్ ఇట్. అందుకే 3 ఏళ్ల తర్వాత కూడా వీ విల్ హ్యావ్ రిఫరల్స్. కరెక్ట్. 3 ఏళ్ల తర్వాత కూడా మేము వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ అవర్ వెయిట్స్ అని చెప్తూ వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకో 20 కిలోలు తగ్గాం అని చెప్పేవాళ్ళు. జ్యోతి గారని ప్రోగ్రాంలో 12 కిలోలు తగ్గారు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకో 25 కిలోలు 30 కిలోలు తగ్గారు. అదే మనందరం ఏమో వాల్యూమ్ ఎక్కువ కనిపించాలంటే ఎలాగైనా హెయిర్ కట్ చేయించుకుంటాం. ఈవిడేమో ఆవిడ వాల్యూమ్ తగ్గించుకోవడానికి హెయిర్ కట్ చేయించుకుంటాం. ఒకదు ఇదేమో బరువు మొయ్యలేక చావు వస్తూ ఉంటుంది, మధ్యలో చాప్ చేసుకుంటే. మంచి జీన్స్ ఇచ్చారు నిజంగా, ఇంత థిక్ హెయిర్ది. నజర్ నైలాగా మీరు అన్నారు చూసారా స్పైన్ అది ఇదని. ఈ బరువు ఎక్కువైపోయి మెడ నొప్పి వస్తూ ఉంటుంది ఒకసారి తొక్కేటప్పుడు, ఆర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, జంప్ చేసేటప్పుడు. అందుకని మధ్యలోంచి కత్తిరించుకుంటూ ఉంటారు. జెండర్ డిఫరెన్సియేషన్ లేకుండా ఈరోజు హెయిర్ చాలా భయంకరంగా ఊడిపోతుందని చాలా కంప్లైంట్స్ మీరు వినే ఉంటారు. అలాంటి వాళ్ళకి యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ మీరు ఏం సజెస్ట్ చేస్తారంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ హెల్త్ ఫ్రమ్ ఇన్సైడ్. యాజ్ అ జనరేషన్ ఇదివరకుతో కంపేర్ చేస్తే అట్ మెనీ లెవెల్స్ పొల్యూటెడ్గా ఉంటుంది మన పరిస్థితి. ఎక్స్టర్నల్గా వచ్చే పొల్యూషన్, ఎయిర్, సౌండ్, వాటర్, అలాగే ఇంటర్నల్ వాటర్ కానీ ఫుడ్ కానీ ఇంటర్నల్గా మనకి తీసుకునే కన్స్యూమ్ చేసేది కానివ్వండి, ఏదైనా సరే, లైట్స్. ఇప్పుడు మనం కూర్చొని ఇంత కృత్రిమ ఎన్వైరన్మెంట్లో ఉంటున్నాం. ఇప్పుడు మొహం మీద ఇంత లైట్ పెట్టినప్పుడు ఇట్స్ న్యాచురల్. అవును. ఫర్ సర్టన్ నాట్ సో పాజిటివ్ బట్ పాజిటివ్లీ చార్జ్డ్ ions to get produced in the body. They are all causing hormone disruption. స్పెసిఫిక్గా హెయిర్ కోసం, స్పెసిఫిక్గా స్కిన్ కోసం, స్పెసిఫిక్ డైట్స్, మ్యాక్రోస్ అయినా మైక్రోస్ అయినా తీసుకుంటే ఇవన్నీ బాగుపడిపోతాయనేది ఒక భ్రమ. అంతేనా? పచ్చి భ్రమ. ఫస్ట్ మన జెనెటిక్స్ని అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. సో మన మెటర్నల్ అండ్ పెటర్నల్ ఇట్ సైడ్స్ ఎలా ఉంది, అవును అవును, అది చూసుకుని దాన్ని బట్టి ఇందాక చెప్పినట్టు యాజ్ అ జనరేషన్ ఎన్నో పొల్యూటెంట్స్ ఉంటున్నాయి. సో ఈ పాజిటివ్లీ చార్జ్డ్ ఫ్రీ రాడికల్స్ ఏవైతే మన బాడీలో ఉంటున్నాయో అవి బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి ఎందుకు ప్రాబ్లం ఏంటి, లోపలికి ఎంతో చెత్త వెళ్ళటం వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. కరెక్ట్. మనం చేయాల్సింది ఏంటి, ఆ చెత్తని క్లీన్ చేసుకోవడం. మనం చేస్తున్నది ఏంటి, అది పక్కన పెట్టేసి అద్భుతమైన ఫుడ్స్ని లోపలికి వేసేస్తే సెట్ అయిపోద్ది అనుకుంటున్నాం. ఈ తిండి తినేస్తే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. నో, ఇస్ ఇట్? 100% నో. అది చెప్తున్నా కదా. ఎందుకు ఆగిపోదంటే దానికి ఒక కొంచెం ముతక ఎగ్జాంపులే కానీ చెప్తా. ఎట్లా తయారయ్యామంటే క్లీనింగ్ అంటే ఇట్స్ బికమ్ అ వీకెండ్ జాబ్ నౌ. వీఆర్ ఆల్ ఇండిపెండెంట్ విమెన్, గ్లోబల్ సిటిజన్స్, వర్కింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, వర్కింగ్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్. సో రోజు ఇల్లు క్లీన్ చేసుకోవడం కూడా కుదరని పరిస్థితి. బయట దేశాల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే కొన్ని చోట్ల అవసరం లేని పరిస్థితి. దోమలు ఉన్నాయా, ఈగలు ఉన్నాయా, మాకు అవే ఉండవు. సో చేసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి. అండ్ చేసుకునే సిచ్యువేషన్ కూడా లేదు. వారానికి ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకున్నట్టే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటున్నాం. అది కదా దరిద్రం. సో రోజు పట్టించుకోవాల్సిన ఆరోగ్యాన్ని ఎప్పుడో ఒకసారి పట్టించుకున్నాం. రోజు మాత్రం బయట నుంచి అన్ని రకాల ఫుడ్లు పడేసి కడుపులో. సంవత్సరానికి ఒకసారైనా మన కోసం మనం చేసుకుంటే పర్లా. పెళ్ళిళ్ళ సీజన్లో, పేరెంటాల్ సీజన్లో చేసుకుంటున్నాం. మీరు బాడీని రెస్పెక్ట్ చేయనప్పుడు బాడీ మిమ్మల్ని రెస్పెక్ట్ చేయదు. అండ్ వాటి మీద ఫోకస్ చేయాలి అంజలి. సో హెయిర్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. హెయిర్, స్కిన్, బాడీలో ఏ పార్ట్ అయినా సరే దే డోంట్ వర్క్ ఇండిపెండెంట్లీ, దే ఆల్ వర్క్ ఇన్ యూనియన్. సో ఆ యూనియన్లో అవి వర్క్ చేయాలంటే రోజు దాని మీద కొంచెం కొంచెం ఫోకస్ చేయాలి. ఈ ఉద్యమాలు చేయకూడదు. ఒక 30-35 లేదా 40 ఇయర్స్ తర్వాత మజిల్ లాస్ అనేది జనరల్గా అందులోనూ జరుగుతూ ఉంటుంది. మజిల్ లాస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి? సచ్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అంజలి. ఇప్పుడు మజిల్ పర్సంటేజ్ పెంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి, వెయిట్ ట్రైనింగ్ చేయండి అని చెప్తున్నారు, మ్యాండేట్. కానీ ఆర్ యూ ది రైట్ కేస్ ఆర్ నాట్? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటున్నానంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి నీకు అర్హత ఉండాలి, వెయిట్లు ముట్టుకోవాలంటే నీకు అర్హత ఉండాలి. కరెక్ట్.
నీ ఒంటి వెయిటే నువ్వు మోసుకోలేక నీ కోర్ నువ్వు ఎంగేజ్ చేసుకోకుండా ఆల్ త్రూ ద డే ఇలా కూలబడిపోయి కూర్చుని ఏ ఉపయోగం చేసి రోజులో 1 గంట మాత్రం వెళ్ళిపోయి వెయిట్స్ లిఫ్ట్ చేస్తానంటే ఆల్ త్రూ ద డే నువ్వు చేసే ఈ యాక్టివిటీ వల్ల మజిల్ ఈజ్ అన్ యాక్టివ్ వర్కింగ్ టిష్యూ కరెక్ట్ అండ్ ఇట్స్ అన్ యాంటీ ఏజింగ్ టిష్యూ. ద మోర్ యూ వర్క్ ఆన్ ఇట్ ది యంగర్ ఇట్ గెట్స్. ఎంత పని చేస్తే అంత యంగ్ అవుతుంది అది. అదొకటే వన్ టిష్యూ విచ్ ఇస్ యాంటీ ఏజింగ్. ఆల్ త్రూ ద డే కోర్ మజిలే కదా, బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ ఆల్ త్రూ ద డే స్తబ్దుగా వదిలేసి కూర్చుంటే దే డోంట్ అండర్స్టాండ్ ద ఫ్యాన్సీ నేమ్స్ దట్ యూ గివ్ ఫర్ ద వర్కౌట్స్. దే ఓన్లీ అండర్స్టాండ్ హౌ యూ కండక్ట్ దెమ్. కరెక్ట్ కరెక్ట్. సో రోజంతా వదిలి పాడేస్తావు, 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటావు, ఎక్కడ బిల్డ్ అవుద్ది మజిలు? అవును అవదు. అవును. రోజంతా కూడా పాస్చర్, వాకింగ్, ఆల్ త్రూ ద డే చేసే యాక్టివిటీలో మజిల్ని ఎంగేజ్ చేయటం, ఇది ఆ 12 వారాల ప్రోగ్రాంలో ఫస్ట్ 3 వీక్స్లోనే నేర్పించేస్తాం. అండ్ యు నో ద మేజర్ రీజన్ వై అవర్ గర్ల్స్ ఆర్ లాయల్ టు అవర్ ప్రోగ్రామ్. మళ్ళీ వెనక్కి రావటం కాదు, వాళ్ళ సెట్ ఆఫ్ పీపుల్ని ఎలా పంపిస్తారనుకున్నారు? వాళ్ళ రిజల్ట్స్ అనేవి 3 వారాల్లో చూసో 6 వారాల్లో చూసో వాళ్ళు వస్తే పర్వాలా. ఈ 3-6 వారాలు చూసి వచ్చే వాళ్ళకన్నా ఎక్కువ 2 సంవత్సరాలు అవుతుంది అదేదో ప్రోగ్రామ్ చేసింది, ఇంకా ఫిట్ అవుతానే ఉంది, కానీ ఇది పెరగలేదు, హెల్దీ తయారవుతుంది, యాక్టివ్ అవుతుంది, ఏంటో చూద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు. రైట్ రైట్. వీళ్ళు చెప్పి పంపించే వాళ్ళు ఉంటారు. యా ట్రూ ట్రూ ట్రూ. అంటే ఆల్ త్రూ ది డే చేసుకునే ఆ యాక్టివిటీ అనేది మజిల్ని ముందు రీటైన్ చేస్తుంది, పోకుండా కాపాడుతుంది. సో మై పాయింట్ ఇస్ వర్క్ ఆన్ మజిల్ రిటెన్షన్ ఫస్ట్. రైట్. To work on your muscle retention, you ensure that you do your everyday activity right 365 days, 24/7, 365 days and until you live. ఆ మర్యాద మజిల్ మీద నీకు లేకపోయినా, నీ బాడీ మీద నీకు లేకపోయినా, నువ్వు ఎలాంటి ఎక్సర్సైజులు చేసినా, ఎలాంటి డైట్లు తీసుకున్నా 3 నాళ్ళ ముచ్చటే.